భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 12వ శ్లోకంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన బంధువులు, మిత్రులు, గురువులను చూసి విచారంలో పడతాడు. వాళ్ళను చంపితే నాకేంటి లాభం? బంధువుల రక్తంతో లభించే రాజ్యం నాకు అవసరం లేదు అని చెబుతాడు. బాణం ధనస్సును వదిలేసి రథంలో కూర్చుంటాడు. అప్పుడు కృష్ణుడు మృదువుగా కానీ గంభీరంగా అర్జునుని దారిలో నడిపిస్తాడు. ఇది నీకు తగని నిరాశ. క్షత్రియుడివి, యుద్ధం నీ ధర్మం. శరీరం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం అని 1 నుంచి 12వ శ్లోకంలో చెప్పబడింది. 13 నుంచి 30వ శ్లోకం ఆత్మస్వరూపం అంటే శరీరానికి జననం మరణం సహజం. ఆత్మ ఎప్పటికీ జనించదు, చనిపోదు. శరీరం వర్షంలా మారిపోతుంది. పాతది వదిలి కొత్తది ధరించుకోవడం లాగానే ఆత్మ కొత్త శరీరాన్ని పొందుతుంది. ఆత్మని ఎవరూ కాల్చలేరు, కొయ్యలేరు, తడపలేరు, ఎండబెట్టలేరు. కాబట్టి చంపుతున్నావు, చనిపోతున్నావు అనేవి కేవలం శరీర స్థాయిలో ఉన్న భావనలు మాత్రమే. నెక్స్ట్ 31 నుంచి 38వ శ్లోకంలో ధర్మయుద్ధం గురించి చెప్పబడింది. కృష్ణుడు చెప్పాడు, క్షత్రియుడికి యుద్ధం చేయడం గొప్ప ధర్మం. ఇది నువ్వు చేయకపోతే నీ కీర్తి పోతుంది, పాపం వస్తుంది. యుద్ధంలో మరణిస్తే స్వర్గం లభిస్తుంది, గెలిస్తే రాజ్యం దక్కుతుంది. కాబట్టి సమబుద్ధితో యుద్ధం చెయ్యి. జయం అపజయాలు రెండూ సమానమే అని కృష్ణుడు చెప్పాడు. 39 నుంచి 53వ శ్లోకంలో కర్మయోగం గురించి చెప్పబడింది. కర్మ చేయడం నీ హక్కు, కానీ ఫలితంపై హక్కు లేదు. ఫలితాల కోసం కర్మ చేస్తే బంధనం వస్తుంది. ఫలితాలపై ఆసక్తి లేకుండా సమబుద్ధితో చేసిన కర్మ మోక్షానికి దారి తీస్తుంది. కర్మ ఫలాన్ని ఆశించేవారు మోహంలో పడతారు. నిజమైన యోగి కర్తవ్యాన్ని మాత్రమే చేస్తాడు. లాభం నష్టం, విజయం పరాజయం రెండూ సమంగా చూస్తాడు అని 39 నుంచి 53వ శ్లోకంలో చెప్పబడింది. 54 నుంచి 72వ శ్లోకంలో స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి చెప్పబడింది. అర్జునుడు అడిగాడు, స్థితప్రజ్ఞుడంటే ఎవరు? ఆయన లక్షణాలు ఏమిటి? అప్పుడు కృష్ణుడు సమాధానమిచ్చాడు, కోరికలు పూర్తిగా విడిచిపెట్టినవాడు, సుఖం దుఃఖంలో కదలని మనసు కలవాడు, ఇంద్రియాలని అదుపులో పెట్టి ఆత్మలో స్థిరంగా ఉన్నవాడు, జ్ఞానంలో ఆత్మానందం పొందేవాడు, రాగద్వేషాలను జయించినవాడు, ఆహారం నిద్ర మాట క్రియలు సమతౌల్యంగా ఉంచినవాడు. అలాంటి వాడే పరమశాంతిని పొందుతాడు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఇందులో ఈ అధ్యాయంలో ఆత్మ శాశ్వతం, శరీరం తాత్కాలికం. ధర్మం అనుసరించి కర్తవ్యాన్ని చెయ్యాలి. ఫలితం మీద ఆశ లేకుండా కర్మ చెయ్యాలి. ఇదే కర్మయోగం. సమత్వ బుద్ధి, లాభం నష్టం, సుఖం దుఃఖం, జయం అపజయం సమానంగా చూడాలి. స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను జయించి కోరికలు విడిచిపెట్టి ఆత్మలో ఆనందం పొందినవాడు. ఈ విధంగా సాంఖ్యక యోగం మనకు ఆత్మస్వరూపం, ధర్మం, కర్తవ్య బోధన, కర్మయోగం, స్థితప్రజ్ఞుని జీవన విధానం అనే 5 ముఖ్య విషయాలను నేర్పుతుంది. కామ్య కర్మకాండలను చెప్పే వివిధ విభాగాల వైపు ఆకర్షితడం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదు. అర్జునుడు పలికెను, ఓ కేశవ, భగవద్ధ్యాస ఎందే స్థిరముగా ఉన్న లక్షణములు ఏమిటి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడదనే, ఎలా కూర్చుననే, ఎలా నడుచుదను? అప్పుడు భగవానుడు పలికెను, ఓ పార్థ, మనసు నివేదించి అన్ని స్వార్థ ప్రయోజనములను, ఇంద్రియములను త్యజించి ఆత్మజ్ఞానంతో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారం, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని
స్థితప్రజ్ఞుడని అంటారు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షం నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటారో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్నట్లు. తాబేలు తన అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్లుగా ఇంద్రియములను వాటి విశ్వార్థములను వెనక్కి మరల్చిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగు. సాధకులు ఇంద్రియములను వాటి భోగ వస్తువుల విషయముల నుండి నియంత్రించిన కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ప్రాప్తి పొందిన వారికి ఆ రుచి కూడా అందమగును. ఇంద్రియములు ఎంత ప్రజ్వలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీపుత్రుడా, వివేకం కలిగి స్వీయ సంయంత్రణ పాటించే సాధకుని మనస్సును కూడా బలవంతంగా లాక్కొని పోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సును నా యందు ఎల్లప్పుడూ లగ్నం చేయగలరో వారు పరిపూర్ణ సంపూర్ణ జ్ఞానంలో స్థితుడై ఉన్నట్లు. ఇంద్రియ విషయము మీద చింతన చేయటం వలన వాటి మీద మమకార ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలగచేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనే విచక్షణారాహిత్యానికి దారి తీస్తుంది. అది శృతి భ్రమను కలగచేస్తుంది. శృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యులు పతనమైతారు. ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనసును నియంత్రించిన వాడే మమకార ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రులవుతారు. భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరంగా నిలుస్తుంది. కానీ మనస్సు, ఇంద్రియాలను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడమైన భగవద్ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యం అవ్వడో వానికి శాంతి ఉండదు. మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? ఎలాగైతే బలంగా వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి నీటి నుండి పక్కకు ఎలా నెట్టేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియం పైన కానీ మనసు కేంద్రీకరం అయినదో అది బుద్ధిని ధరింపచేస్తుంది. కాబట్టి ఓ అర్జున, శక్తివంతమైన బాహులు గలవాడా, ఇంద్రియములను ఇంద్రియ విషయములను పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉండడు. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి అత్యాశ లేకుండా, నేను, నాది అన్న భావన లేకుండా మరియు అహంకారం లేకుండా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఇది శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగం